ఇప్పుడు ఎదుగుతున్న అంటే ఎదగనప్పుడు మాట్లాడిన మాటలు నిజంగానే మీరు అన్నారు కదా, పిల్లర్ని ఎవడిస్తాడు నీవు ఇలా ఈ ఫార్మింగ్ చేస్తే అని, పెండెత్తితే ఇలా చేస్తే అని, మళ్ళీ వాళ్ళే మాట్లాడుతున్నారా ఇప్పుడు ఏమన్నా? ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫ్రెండే ఒకరు, అరే ఇమ్రా అంటే నాతో అన్నాడే, నా ఫ్రెండ్తో అన్నాడు, అరే ఇమ్రా చుక్కలాడు మొత్తం బర్రెలు పెట్టుకొని ఆ వీడియోలో ఎందుకు రాడు, ఏం రాదు ఇది అని. ఈరోజు వాడే నా దగ్గరికి వచ్చి, అన్న డైరీ ఫామ్ ఎట్లా పెట్టాలన్నా, ఎట్లా నీ అవుట్లెట్ నాకు ఇయ్యన్నా అది అని. ఎందుకంటే ఫార్మింగ్ చిన్నదేం కాదు, చాలా పెద్దది. దాన్ని మనం ఒక హ్యాపీగా చేసినాం అనుకో, దానిలో ఉన్న ఇన్కమ్, దానిలో ఉన్న హ్యాపీనెస్ ఎక్కడ లేదు చెప్పాలంటే. ఫార్మింగ్కి చాలామంది రావాలి. ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే మనమున్న సిచ్యువేషన్లో ఇప్పుడు పక్కన ఒక్కొక్కరు జాబులు లేక చెప్పకుండా సడన్గా 100 మెంబర్స్ తీసేయడము, జాబ్స్ లేక స్విగ్గీ జొమాటో చేయడము, కార్ వాషింగ్ చేయడము, ఎన్నో రెస్టారెంట్లలో పనిచేయడము, ఇంత సఫర్ అవుతుందో తెలుసా యూత్ అసలు. అంటే ఒక ఇంట్లో అవమానం, అరే ఇంత చదువుకున్న జాబ్ రాలే అది అని చెప్పి వాళ్ళకి పేరెంట్స్కి ఏమో తెలియదు. చాలామంది చాలా రకాల సఫర్ అవుతారు. అంటే సంపాదించడం ఒక ఫార్మింగ్లో చాలా వేలు ఉన్నాయి చెప్పాలంటే. మొన్న రీసెంట్గా హనీది నేను క్లాసెస్కి వెళ్ళి ఉండే, హనీ నేర్చుకున్నా, ఆర్గానిక్ లాగా ఎట్లా తయారు చేయాలి, ఎట్లా హార్వెస్ట్ చేయాలి, మొత్తం అన్నీ నేర్చుకున్నా. సో ఫార్మింగ్కి చాలామంది దిగాలి. ఎవరినో బయటను బతికేయడం కన్నా మన లోకల్ వాళ్ళు నేను వాళ్ళకి అవుట్లెట్ త్రూ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని మన షాప్లో సేల్ అవుతున్నాయి. సో వాళ్ళకు కూడా మంచి ఇన్కమ్ అది. అవును, ఆ విధంగా ఇంకా ఇట్లాంటిది అవుట్లెట్స్ ముందుకు తీసుకొని రావాలి. అందరికి ఒరిజినల్ మిల్క్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఏం మిల్క్ తాగుతారు రోజు? మిల్కే తాగమండి. మిల్కే తాగాలి అసలు, బెటర్ అట్లా. చాలామంది ప్యాకెట్స్ కొనుక్కుంటున్నారు. అది ఏ ఒరిజినల్ మిల్క్ ఏ ఒరిజినల్ కాదో నాకు తెలియదు. బయట కూడా పౌడర్స్ ఇవన్నీ దానా షాప్ కాడికి పోతే అన్ని దానా బస్తాల కన్నా పౌడర్ ప్యాకెట్లు ఎక్కువైపోయినాయి చెప్పాలంటే. అంటే నేను ఏ బ్రాండ్ అంటే మెన్షన్ చేయొద్దు. అంటే ఎందుకంటే నేను కూడా బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఆ నేమ్స్ కాకుండా నా దృష్టిలో జెన్యున్గా చేసే రైతులు ఉంటారు, వాళ్ళ నుంచి తీసుకొని పిల్లలకి ఇవ్వండి. మెయిన్ చిన్న పిల్లలు వాళ్ళైతే ఫుడ్ తినలేరు పాపం, ఏమున్నా మిల్క్తోనే వాళ్ళు